ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, హైందవ సోదరులరా, అందరికీ నమస్కారం. ఇప్పుడే భాస్కర్ కిల్లి గారి వీడియో ఒకటి చూసా. వారు ఏమంటారంటే, భవిష్యత్తులో సాయి మతం కూడా ఏర్పడే అవకాశం ఉంది, మనం జాగ్రత్త పడాలి. క్రైస్తవ మతానికి సాయి మతానికి దగ్గరి పోలికలు ఉన్నాయి. క్రైస్తవ మతం కూడా క్రీస్తు ఆధారితంగా ఏర్పడింది. సాయి మతం సాయిబాబా గారి ఆధారితంగా ఏర్పడే అవకాశం ఉంది. క్రైస్తవ మతానికి అంటే క్రీస్తుకు ముందు క్రైస్తవ మతం లేదు, యూదుల మతం ఉంది. క్రీస్తుని యూదుల మతంలోనే క్రీస్తు పుట్టాడు, కానీ క్రీస్తును యూదులు అంగీకరించలేదు. కనుక వాళ్ళు ఒక కొత్త మతాన్ని వ్యాప్తి చేశారు. సాయిబాబా వారు కూడా ముస్లిం మతంలో పుట్టారు. ముస్లింలు ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు. హిందువులు యాక్సెప్ట్ చేసి ఆయన మతాన్ని సృష్టించారు. క్రీస్తు నేను దేవుణ్ణని చెప్పలేదు. బాబా గారు కూడా నేను దేవుణ్ణని చెప్పలేదు. ఇలా కొన్ని పోలికలు చూపిస్తూ సాయి మతం భవిష్యత్తులో ఏర్పడవచ్చు అనే ఒక భయాన్ని సమాజంలో కల్పించే ప్రయత్నం చేశాడు. ఎందుకు క్రీస్తు మతంతో క్రైస్తవ మతంతో క్రీస్తుతోటి ఎందుకు బాబా గారిని మనం పోల్చాలి భాస్కర్ గారు? బౌద్ధ మతంతో కూడా పోల్చవచ్చు. ఎందుకంటే క్రీస్తు మతానికి క్రైస్తవానికి హిందూ మతానికి సంబంధం లేదు. అవి ఎక్కడో వేరే దేశంలో వేరే ప్రాంతంలో యూదు మతంలోంచి వచ్చినటువంటి ఒక ఉపమతం. కానీ ఇప్పుడు మనం హిందువులలో ఉన్నవాళ్ళు కదా బాబాని పూజించేవాళ్ళు. బాబాని పూజిస్తున్న వాళ్ళు మన హిందూ సోదరులే. మీరు అన్నట్టు ముస్లిమ్స్ పూజించట్లేదు, వాళ్ళు పూజించరు. ఇంతకుముందే అన్నట్టుగా వారు అల్లానే దిగొచ్చి నేను అల్లాను అన్నా వారు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ మత గ్రంథం ప్రకారంగా భగవంతుడు భూమి మీద మానవ రూపంలో రాడు అనేది వాళ్ళ విశ్వాసం. కాబట్టి మనం కొత్తగా దాన్ని మళ్ళీ చెప్పక్కర్లేదు. బాబా గారు కూడా ఆయనకు తెలీదా ముస్లిమ్స్ తనను పూజించరని? ఆయనకు తెలుసు. ఎందుకని? వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. అయినా ముస్లింలకు సంబంధించిన ఒక మహాత్ముడిగా, ఒక గొప్ప ఔలియాగా వాళ్ళు బాబా గారిని యాక్సెప్ట్ చేశారు. ఆ రోజుల్లోనే షిరిడీలో శ్రీరామనవమి, ఉరుసు ఉత్సవం రెండు కలిపి హిందూ ముస్లింలు అన్నదమ్ములా కలిసిమెలిసి రెండు మతాలకు సంబంధించిన పర్వదినాలను జరుపుకున్నారు. ఎటువంటి కొట్లాటలు లేకుండా, భేదభావాలు లేకుండా 75,000 మంది దాకా వచ్చేవాళ్ళు అని సచేతలో చెప్పబడింది. కాబట్టి హిందూ ముస్లింలు ఇద్దరూ కలిసిమెలిసి సఖ్యతగా ఉండాలి అనే బాబాగారి అవతార కార్యం ఆ రోజుల్లో నెరవేరింది. అది ఎప్పుడు పూర్తి అవుతుంది, అది ఎంతవరకు ఫలితాలు ఇస్తుంది, ఇప్పుడు ఎంతవరకు ఫలితాలు ఇచ్చింది
అనేవి లోతుగా అధ్యయనం చేస్తే కానీ తెలియదు. పైగా చూస్తే మాత్రం అందరూ హిందువులే బాబా గారిని పూజిస్తున్నారు, ముస్లింలు ఎవరు కూడా. ఎందుకని? బాబాని హిందూ దేవాలయాల్లో హిందువులు ఏర్పాటు చేసుకున్నారు, విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఎలా దేవాలయానికి వస్తారు? ముస్లింలు హిందూ దేవాలయానికి ఎలా వస్తారు? అక్కడ విగ్రహారాధన జరుగుతుంది కదా, వారికి విగ్రహారాధన అనేది వాళ్ళ మతంలో యాక్సెప్టెన్సీ లేదు కదా, ఎలా వస్తారు? ఒకవేళ ఆ రోజు కనుక బాబా గారి సమాధిని దర్గా కింద కనుక ఏర్పాటు చేసి ఉంటే ముస్లింలు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు దర్గాలకు రావట్లా ముస్లింలు, ఎంతోమంది ఎన్ని దర్గాల్లో రావట్లేదు ముస్లింలు. కనుక బాబా గారి సమాధిని దర్గా కింద మార్చి ఉంటే ముస్లింలు చాలామంది వచ్చేవాళ్ళు. దర్గాలకు వెళ్ళే సంప్రదాయం హిందువులకు కూడా ఉంది కాబట్టి హిందువులు కూడా వెళ్ళేవాళ్ళు. కానీ బాబా గారికి అది ఇష్టం లేదు. బాబా గారు తనని హిందూ సనాతన దైవంగానే ఆరాధించాలి, నేను హిందూ సనాతన దైవాన్ని అని వారు హిందువులకు చెప్పడం కారణంగా ఆ రోజు హిందువులందరూ పట్టుబట్టి బాబా గారిని మందిరంలోనే ఏర్పాటు చేయాలి. బాబా సమాధి, బాబా మా దేవుడు, మా రాముడు, మా దత్తాత్రేయుడు అనే నమ్మకంతో వాళ్ళు పట్టుబట్టి ఓటింగ్ ఏర్పాటు చేస్తే హిందువులందరూ కూడా బాబా గారిని హిందూ పద్ధతుల్లోనే మందిరంలోనే సమాధి చేయాలని పట్టుపట్టడం వల్ల ఆయన మందిరం ఏర్పాటైంది, మందిరంలోకి వచ్చేసాడు. ఇదంతా ఆయన సంకల్పం లేకుండా జరుగుతుందా? కాబట్టి బాబా గారిని ముస్లింలు ఎందుకు పూజించట్లేదంటే ఆయనని హిందువులు అడాప్ట్ చేసుకున్నారు, హిందూ దేవతగా ఆరాధించబడుతున్నాడు, దేవాలయాల్లో ఆయన వచ్చి కూర్చున్నాడు, హిందూ ఆరాధన పద్ధతుల్లో ఆయన ఆరాధించబడుతున్నాడు. ఎలా వస్తారు వాళ్ళు? నేను చెప్పినట్టుగా ఆయన్ని దర్గాలో గనక సమాధి చేసి ఉంటే, ఆయన సమాధిని దర్గాగా మార్చి ఉంటే ముస్లింలు చక్కగా ఆయన్ని ఆరాధన చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు రాకపోవడానికి కారణం బాబాని హిందూ దేవతగా హిందువులు స్వీకరించారు కాబట్టి. మీరు చెప్పేది ఎలా ఉందంటే వెంకటేశ్వర స్వామి గుడికి ఎందుకు ముస్లిం రావట్లేదు, మల్లికార్జున స్వామి గుడికి ఎందుకు ముస్లిం రావట్లేదు, దత్తాత్రేయ స్వామి దగ్గరికి ముస్లింలు ఎందుకు రావట్లేదు, విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి ముస్లిం ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నట్టుగా ఉంది. ఎందుకు వస్తారు? వాళ్ళందరూ హిందూ దేవతలు కదా, హిందూ దేవాలయాలకి వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ మతాచారం ప్రకారం మసీదుకు వెళ్తారు. బాబా గారు కూడా హిందూ దేవతగా గుర్తించబడ్డాడు, ఆరాధించబడుతున్నాడు కాబట్టి వారు రారు. ఓకే, అలాగే మీరు దాన్ని దేంతో పోల్చాలి? బాబా గారి యొక్క సాయి మతం ఎలా ఏర్పడుతుంది అంటే, మన హిందూ మతంలోంచి కొంతమంది చీలిపోయి కొన్ని మతాలు ఏర్పడ్డాయి, కొన్ని పెద్ద మతాలు ఏర్పడ్డాయి, కొన్ని చిన్న మతాలు ఏర్పడ్డాయి. పెద్ద మతం తీసుకుంటే బౌద్ధ మతం, బుద్ధుడు మన సనాతన ధర్మానికి సంబంధించిన వాడే కదా. ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలు, ఆయన చెప్పినటువంటి జీవన విధానాలు నచ్చిన వాళ్ళు ఆయనను అనుసరించి వెళ్ళారు. అది బౌద్ధ మతంగా పిలువబడుతూ ఉంది. అది మన హిందువుల నుంచి హిందువులు బుద్ధుని అనుసరించి బుద్ధుని పద్ధతి నచ్చి మెచ్చి బుద్ధుని సిద్ధాంతాలను ఆచరించిన వాళ్ళని బౌద్ధులు అనేశారు. వాళ్ళు మన వాళ్ళే. బుద్ధుని మనం దశావతారాలు పెట్టుకున్నాం కదా, కానీ ఆయన సపరేట్ మతం అయినా కానీ మనం ఆయన్ని మన దాంట్లో పెట్టుకున్నాం. మనకు నచ్చుది మనం ఎవరినైనా పెట్టుకుంటాం. మన మతం కాకుండా వేరే మతం అయినా మనకు నచ్చితే తెచ్చి పెట్టుకోగలుగుతాం. మన మత సిద్ధాంతాలు మన పద్ధతులు అన్నీ కొట్టిపడేశాడు ఆయన. మీ యజ్ఞాలు యాగాలు పూజలు అన్నీ ట్రాష్ అన్నాడు. అయినా కానీ మనం ఆయన్ని తెచ్చి పెట్టుకుంటాం. అలాగా మన హిందూ మతంలోంచి బౌద్ధ మతం అనే పెద్ద మతం ఏర్పడింది. మన హిందువులే. సిక్కు మతం, గురునానక్ గారు
కొన్ని పద్ధతులను, కొన్ని సిద్ధాంతాలని ఏర్పాటు చేసి ఇలా జీవించాలి, ఇలా జీవిస్తే భగవంతుడికి తొందరగా దగ్గరగా చేరుకుంటాం, ఇలా జీవిస్తే బాగుంటుంది, హిందూ మతంలో ఉన్న పద్ధతులు కొన్ని సరిగా లేవు అని మన నుంచి విడిపోయి ఆయన కొన్ని కొత్త సిద్ధాంతాలను ఏర్పాటు చేయడం వల్ల అవి నచ్చిన వాళ్ళు, ఆయన పద్ధతులు నచ్చిన వాళ్ళు, ఆయన సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్న వాళ్ళు ఆయనతో వెళ్ళిపోతే దాన్ని ఏమన్నారు? సిక్కు మతం అన్నారు. అలాగే బ్రహ్మ సమాజం అనేది హిందూ మతం వాళ్ళే, హిందువులే అందరూ, కానీ దాని సిద్ధాంతాలు, దాని యొక్క సాధనా మార్గాలు, దాని విశ్వాసాలు వేరేగా ఉంటాయి. అదొక మతంలాగే ఉంటుంది. ఇక హిందూ మతంలోనే ఉన్న శైవ మతం, వైష్ణవ మతం, ఇవి మతాలుగానే పిలువబడుతున్నాయి కదా. ఎక్కడ హిందూ మతంలో ఒకే దైవాన్ని నమ్ముకుని పోయే పద్ధతి ఉంది? శైవ మతం, వైష్ణవ మత పద్ధతులు నచ్చుతాయా? వైష్ణవ మతం, శైవ మతం పద్ధతులు నచ్చుతాయా? మనకే హిందూ మతం పేరుతో చెప్పుకున్న మనకే వాళ్ళది వీళ్ళకి నచ్చదు, వీళ్ళకి వాళ్ళకు నచ్చదు, కానీ అంతా మనం హిందువులు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. ఏం లాభం హిందువులం అయితే? ఇప్పుడే చూస్తున్నాం కదా, ఒకరి మీద ఒకరు కారాలు, మిరియాలు నూరుతూ, కత్తులు నూరుతూ ఎలా దూషించుకుంటున్నారు. ఏం లాభం? అంటే హిందూ మతంలో ఉంటూ మన పద్ధతులు నచ్చని వాళ్ళు, హిందూ మతంలో ఉంటూ, హిందూ మతంలో పుట్టి, ఆ హిందూ మతంలో ఉన్నటువంటి బలహీనతల్ని, మూఢాచారాల్ని, తప్పుల్ని ఎత్తి చూపి సరిచేసి ఒక మంచి సిద్ధాంతాలని ఏర్పాటు చేసిన వారిని గురువులుగా భావిస్తారు. అటువంటి గురువులను అనుసరించిపోయినప్పుడు కూడా మతాలుగా ఏర్పడే అవకాశం ఉంది. అలాగే బౌద్ధ మతం, ఇంకా వెనక్కి వెళ్ళిపోతే జైన మతం, ఇవి మన హిందూ మత ఆచారాల ప్రకారంగా ఉండవు. మనం ఆచరించే విష్ణు, శివుడు, అమ్మవారు ఈ పద్ధతిలో ఉండవు. ఇవన్నీ కూడా బౌద్ధం, జైనం, వారి జీవన విధానాలు వేరే ఉంటాయి, వారు నమ్మే దైవాలు వేరేగా ఉంటారు, వారి సాధన పద్ధతులు వేరేగా ఉంటాయి. కనుక సిక్కు మతం, బౌద్ధ మతం, నేను చెప్పిన బ్రహ్మ సమాజం, ఇవి మన హిందూ మతంలో నుంచి పక్కకు కొద్దిగా జరిగి మన దాంట్లో ఉన్న వీటిని తీసుకొని కొన్నిటిని వదిలేసి ఒక కొత్త సిద్ధాంతాలని ఏర్పాటు చేసుకుని ప్రయాణం సాగించినటువంటి మతాలుగా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మన హిందూ మతంలో ఉన్న ఎప్పుడైతే ఆ మతం మూఢాచారాలకు పరిమితం అయిపోయి ఉంటుందో, లేదా ఆ మతంలో ఉన్నటువంటి పెద్దలు దురాచారాల్ని ఆచరిస్తూ బలహీనలను అణిచివేస్తూ అదే మతంలో ఉన్న కొంతమంది మీద పెత్తనం చేస్తూ, ఆనాడు యూదులు ఏ విధంగా అయితే యూదుల మీద రోమన్లు పెత్తనం చేశారో, అలా హిందూ మతంలో కూడా కొంతమంది స్వార్థపరులు, దుర్మార్గులు, అవకాశవాదులు గ్రంథాలను ఆధారం చేసుకొని, శాస్త్రాలను ఆధారం చేసుకొని అవి ఇతరులకు అందకుండా చేసి, అందులో జ్ఞానాన్ని అందకుండా చేసి, వాటిలో ఉన్నదాన్ని వ్యతిరేకంగా చెబుతూ కొన్ని వర్గాల మీద, కొన్ని జాతుల మీద పెత్తనం చెలాయిస్తూ వికృత చేష్టలు చేసిన సందర్భాల్లో కొంతమంది బ్రహ్మంగారు లాంటి వాళ్ళు, యోగి వేమన లాంటి వాళ్ళు, భక్త తుకారాం లాంటి వాళ్ళు, గురు రాఘవేంద్ర స్వామి వారు లాంటి వాళ్ళు, ఆదిశంకరాచార్య లాంటి వాళ్ళు పుట్టుకు వచ్చి మన మతంలో ఉన్నటువంటి ఆ దుర్మార్గాలను ఎత్తి చూపించి సరిచేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో కొన్ని మతాలు ఏర్పడ్డాయి.
ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. హిందూ మతంలో అవకాశం ఉంది. ఎందుకంటే హిందూ మతం అనేది ఒక మహాసముద్రం లాంటిది. కాబట్టి ఇప్పుడు కూడా మన యొక్క హిందూ మతంలో నుంచి కొంతమంది గురువులు పుట్టుకొచ్చారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు. రమణ మహర్షి గారు లాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు. అలాగే షిరిడి సాయిబాబా గారు వచ్చారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద గారి మార్గంలో నడిచే వాళ్ళు అక్కడ రామకృష్ణ పరమహంసని, స్వామి వివేకానందని ఎక్కువ ఇంపార్టెంట్గా తీసుకొని వారి బోధనలు అనుసరించి జీవిస్తూ ఉంటారు. హిందూ మతంలో ఉంటారు, కానీ వారి బోధల ఆధారంగా వారు చెప్పిన సాధనా మార్గంలో పోతుంటారు. రమణ మహర్షి గారిని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు కూడా హిందువులే, కానీ వాళ్ళు కూడా రమణ మహర్షి గారు చెప్పినటువంటి నిరాకారమైనటువంటి ఆరాధనని, ఆత్మను ఆధారంగా తీసుకొని దేవతలందరినీ వదిలేసేసి, రమణ మహర్షి మార్గంలో దేవతలు ఎవరు ఉండరు, విష్ణు ఉండడు, శివుడు ఉండడు, ఎవరు ఉండరు, ఆత్మే ఉంటుంది. అలాగని వాళ్ళు వేరే మతం అంటామా ఏంటి? అలాగే బాబా గారి యొక్క మార్గంలో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ఆయన ప్రధానంగా ఉంటాడు. ఆయన ప్రధానంగా ఉంటూనే ఇంకా వేరే ఇతర మార్గంలో లేని గొప్ప మన హిందూ మత సిద్ధాంతాలు కానీ, సనాతన ధర్మ సాధనా మార్గాలు కానీ సాయిబాబా గారి మార్గంలో పుష్కలంగా మనకు కనిపిస్తాయి. శ్రీరామనవమి జరుపుకుంటారు, దసరా జరుపుకుంటారు, గురు పౌర్ణమి జరుపుకుంటారు. గురువును ఆధారంగా చేసుకొని విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామాలు అధ్యయనం చేస్తుంటారు. గురు చరిత్ర పారాయణాలు చేస్తూ ఉంటారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేస్తుంటారు. దత్తాత్రేయ స్వామి సాయిబాబా అనే భావనతో మన సనాతన ధర్మానికి సంబంధించిన దత్తాత్రేయ స్వామి బాబా గారు అనే భావనతో దత్త సంప్రదాయాల్ని, అనఘా వ్రతాలని ఆచరిస్తుంటారు. దత్త క్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు. అలాగే అనేక హైందవ క్షేత్రాలు దర్శిస్తుంటారు. ఎందుకని బాబాగారు అవన్నీ చేయమన్నారు. ఏకనాథ భావతం చదువుతుంటారు, భావార్థ రామాయణం చదువుతుంటారు, ఆధ్యాత్మ రామాయణం చదువుతుంటారు, జ్ఞానేశ్వరి భగవద్గీత చదువుతుంటారు, రామ విజయం చదువుతుంటారు. ఎందుకని ఇవన్నీ బాబాగారు చదవమన్నారు. విష్ణు సహస్రనామం చదువుతుంటారు, బాబాగారు చదవమన్నారు. వాటి గొప్పతనం చెప్పారు. సత్సంగాలు చేస్తుంటారు. మన సనాతన ధర్మంలో ముఖ్యమైన సాధనా మార్గం, ఆధ్యాత్మిక మార్గం. నిత్యం సత్సంగాలు చేస్తుంటారు, నిత్యం సద్గ్రంథ పఠనం చేస్తుంటారు. అంటే హిందూ మతంలో ఏవైతే మన ఋషులు చెప్పారో వాటన్నిటినీ బాబాగారు చెప్పి ఆ రోజుల్లో హిందువుల చేత చేయించారు. అది ఇప్పటికీ ఆచారంగా నడుస్తూనే ఉంది. అంతేకాదు ఆయన ఆంజనేయ స్వామిగా, రాముడిగా, కృష్ణుడిగా, దత్తుడిగా దర్శనం ఇవ్వడం వల్ల ఆయన ఇంకా పూర్తిగా మా సనాతన దైవమే అని చెప్పి నమ్మకంతో ఆయన్ని ఆంజనేయ స్వామిగా, రాముడిగా, కృష్ణుడిగా ఆరాధన ఎక్కడ 1% హిందూ మతానికి పక్కకు జరిగి జీవించేది కానీ లేదా ఆధ్యాత్మిక మార్గం కానీ సాయి భక్తుల్లో ఉండదు. ఇంకెక్కడి సాయి మతం? సాయి మతంలో సాయిబాబా గారు గురుస్థానంలో కూర్చొని ఉంటారు. ఆయన్ని ప్రధానంగా భావన చేస్తూ, ఆరాధన చేస్తూ, ఆయన ద్వారా ఇతర దేవతారాధనలన్నీ చేస్తూ ఉంటారు. ఒక రమణ మహర్షి గారి మార్గంలో ఎలా జరుగుతుంటుందో, ఒక రామకృష్ణ పరమహంస గారి మార్గంలో ఎలా జరుగుతుంటుందో, ఇంకా ఇతర గురువులు ఎవరైతే ఉన్నారో, గురు రాఘవేంద్ర స్వామి మార్గంలో ఏం నడుస్తుంది? రాఘవేంద్ర స్వామి ప్రధానంగా ఉంటాడు. రాముడిని కృష్ణుడిని కూడా భావన చేస్తారు, కానీ రాఘవేంద్ర స్వామి ప్రధానం. గురు మార్గంలోకి వెళ్ళినప్పుడు గురువే ప్రధానం ఉంటాడు. ఆ తర్వాత గురువు చూపిన మార్గం కూడా ఉంటుంది. ప్రధానంగా గురువు ఉంటాడు. ఆయన చూపిన మార్గం రాముడైతే రాముడు, కృష్ణుడైతే కృష్ణుడు, అది కూడా ఉంటుంది. కానీ గురువు ఎక్కువగా ప్రధానంగా ఉంటాడు. ఏ గురువునైనా తీసుకోండి, వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మార్గం అంటే ఆయనే ఎక్కువ ప్రధానంగా ఉంటాడు. రమణ మహర్షి గారి మార్గం అంటే ఆత్మజ్ఞానము, ధ్యానము ఇవి ప్రధానంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన బ్రహ్మకుమారి సమాజం వాళ్ళు కానీ,
ఓం శాంతి కానీ ఇవన్నీ మన సనాతన ధర్మంలోనే ఉన్నటువంటి కొన్ని ఋషులు చెప్పిన కొన్ని మనం వదిలేసిన మర్చిపోయిన ఆధ్యాత్మిక సాధనా మార్గాలని గుర్తించి వాటిని వెలుగులోకి తీసుకొచ్చి వాటిని ఆచరిస్తూ వాటి ఫలితాలు అనుభవిస్తూ వాటిని ప్రజలకు తెలియచెబుతూ ఆ మార్గంలోకి ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకొచ్చినప్పుడు అది ఒక ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది మనకు. హిందూ మతానికి కొద్దిగా వేరేగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే హిందూ మతం అంటే మనం ఏమనుకుంటున్నాం, బొట్టు పెట్టుకోవడం, గుడికి వెళ్ళడం, పూజలు చేయడం, హారతులు ఇవ్వడం, యాత్రలు చేయడం, ఎలా పడితే అలా జీవించడం, ఎలా పడితే అలా సంపాదించుకోవడం, ఎలా పడితే అలా మాట్లాడడం, ఇది మన హిందూ మతంలో మన జీవన విధానం అనుకుంటాం. బొట్టు, కాటుగా, మన యొక్క వేషధారణ, పూజా విధానాలు, గుళ్ళకెళ్ళడాలు, ఇది మనం అనుకుంటాం. ఇంకా అవకాశం ఇస్తే అంటరాంతనాలు ఇవన్నీ కూడా నెమ్మదిగా తీసుకొచ్చేస్తాం మనం. ఏదో అదృష్టం కొద్దిగా పోతున్నాయి, ఇవి మళ్ళీ తెచ్చిపెట్టుకుంటాం మనం. కానీ ఇదే కాదు హిందూ మతం అంటే. హిందూ మతంలో సనాతన ధర్మంలో ఋషులు చెప్పినటువంటి ఆధ్యాత్మిక సాధన మార్గాలు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ భగవంతుని చేరుకోవాలి. భగవంతుని చేరుకోవడమే ముఖ్యం. మన ఋషులు అదే చెప్పారు. మనం మధ్యలో వాటిని వదిలేసాము, కేవలం ఆచారాలు సంప్రదాయాలు అనుకుంటూ వాటికే పరిమితమైపోయామని ఎవరైతే కొంతమంది గురువులు గుర్తించి వాటిని తీసి వాటిని కూడా సమాజానికి తెలియజేసి ఆ మార్గంలో హిందూ సోదరులు నడిపించినప్పుడు అది రమణ మహర్షి మార్గం అవుతుంది, అది రామకృష్ణ పరమహంస మార్గం అవుతుంది, అది వీరబ్రహ్మేంద్ర స్వామి మార్గం అవుతుంది, అది యోగి వేమన మార్గం అవుతుంది, అది బ్రహ్మకుమారిస్ మార్గం అవుతుంది, అది సాయిబాబా గారి మార్గం అవుతుంది. వీళ్ళందరూ గురువులు. ఈ గురువులందరూ కూడా మనుషులని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచినప్పుడు ఎవరైతే నడిపిస్తున్నారో వారిని గురువులుగా భావించుకొని ప్రధానంగా వారిని ఆరాధన చేస్తూ, మన సనాతన ధర్మం చెప్పింది కదా, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని. కాబట్టి ఆ సనాతన ధర్మం చెప్పిన పద్ధతుల్లో గురువుని ఆరాధన చేస్తూ, దైవంగా కూడా ఆరాధన చేస్తూ, గురువుకు దేవుడికి భేదం చూస్తే అది తప్పు, అది అజ్ఞానం అని మనవాళ్ళే చెప్పారు. కాబట్టి అలా గురువుని భావన చేస్తూ, ఆ గురువు ఎవరినైనా చూపించి ఉంటే, రాముడు అని చూపించుంటే గురు రాఘవేంద్ర స్వామి లాగా రాముని చూస్తారు, రమణ మహర్షి గారిలాగా ఆత్మను చూస్తారు, బాబా గారిలాగా ఆత్మని చూస్తారు. ఎందుకంటే గురువులు కాబట్టి. రామకృష్ణ పరమహంస గారిలాగా చెప్తే కాళికామాతను చూస్తారు, స్వామి వివేకానంద గారిలాగా చూస్తే పరబ్రహ్మాన్ని చూస్తారు. ఇలా మన యొక్క హిందూ మతంలోనూ ఉన్న వాటిల్లో మనం వదిలేసిన వాటిని, కొన్నిటిని, ముఖ్యమైన వాటిని భగవంతుడే గురువు స్వరూపంగా అవతరించి వాటిని తిరిగి తెలియచెప్పి వాటి మార్గంలో మన యొక్క హిందూ సోదరులను నడిపించినప్పుడు వాటికి ఆకర్షితులై మన హిందువులు ఆ మార్గం వైపు ప్రయాణం చేసేటప్పుడు అవన్నీ కూడా మరొక మతం అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం వాళ్ళందరినీ మన దాంట్లోనే ఉంచుకొని ఆనందంగా గౌరవిస్తూ ప్రయాణం చేస్తే ఏ కొత్త మతాలు పుట్టవు. మనకు అది అర్థం చేసుకోలేక మీరు మా రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి పూజించట్లేదు కాబట్టి మీరు వేరే మతం వాళ్ళు వెళ్ళిపోండి అని అంటే అది బౌద్ధం అవుతుంది, అది రమణ మహర్షి మతం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆత్మ ఉంటుంది. అది బ్రహ్మకుమారి మతం అవుతుంది. అక్కడ ఇంకో గురువు ఉంటాడు, అది సాయిబాబా మతం అవుతుంది. సాయిబాబా మతంలో బాబా గారు గురుస్థానంలో ఉంటాడు. ఆయన మతం యొక్క లక్షణం ఏంటంటే సర్వమత సమ్మతం. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలని సాయి మతం ప్రేమిస్తుంది. ప్రపంచంలో ఉన్న సకల ప్రాణికోటిని కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరినీ సమానంగా ప్రేమిస్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణుల్లో కూడా పరమాత్మను దర్శిస్తూ వారిని పూజిస్తుంది, గౌరవిస్తుంది. ఇది మన సనాతన ధర్మం. బాబా చెప్పింది సనాతన ధర్మమే చెప్పాడు. సనాతనము అంటే ఆత్మ. అన్నిటికంటే మొదట ఉన్నది సనాతనమైంది, ఈ సృష్టి కంటే ముందు కూడా ఉన్నది సనాతనమైంది ఏంటి అంటే ఆత్మ, పరమాత్మ. కాబట్టి పరమాత్మ జ్ఞానం
తెలుసుకోవడమే సనాతన ధర్మం. ఆ పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికే మన ఋషులు నిరంతరం తపస్సులో ఉండేవాళ్ళు సత్యయుగంలో. ఎందుకంటే సత్యయుగమే కదా సనాతన ధర్మానికి మొట్టమొదటిది. వాళ్ళు నిరంతరం తపస్సులో ఉండి పరమాత్మను పొందాలని ప్రయత్నం చేశారు. పరమాత్మను పొందడానికి ప్రయత్నం చేయడమే సనాతన ధర్మం యొక్క లక్షణం. ఆ పరమాత్మ అంతటా వ్యాపించున్నాడు, అన్నిట్లో ఉన్నాడని తెలుసుకోవడమే సనాతన ధర్మం యొక్క లక్షణం. దానిని చెప్పిన వాళ్ళందరూ గురువులు మాత్రమే చెప్తారు. ఇంకా పుస్తకాలు పట్టుకొని చదివే వాళ్ళు శాస్త్రాలు చెప్తారు. శాస్త్రాలు పట్టుకొని శాస్త్రాలు చదివి చివరికి దేశానికి మనం ఇచ్చింది ఏమంటే భారతదేశంలో ఉన్నంత జ్ఞానం ప్రపంచంలో ఎక్కడా లేదు, భారతదేశంలో ఉన్న మూర్ఖత్వం మూఢనమ్మకాలు కూడా ప్రపంచంలో ఎక్కడా లేవు అనే ఒక పేరు తెచ్చిపెట్టారు మన పూర్వీకులు. ఎక్కడి నుంచి వచ్చాయి అంటారంతాను? ఎక్కడి నుంచి వచ్చింది హరిజనులు అనే పేరు? ఎక్కడి నుంచి వచ్చింది వేదాలు వింటే చెవులో సీసం పొయ్యాలని చెప్పి? ఎక్కడి నుంచి వచ్చాయి ఆడవాళ్ళకు విద్యార్హత లేదు అని చెప్పి? ఎక్కడి నుంచి వచ్చాయి బాల్య వివాహాలని చెప్పి? ఎక్కడి నుంచి వచ్చాయి సతీ సహగమనం? ఇవన్నీ మన సనాతన ధర్మంలో, మన హిందూ మతంలో ఇవన్నీ ఆచరించబడ్డాయి కదా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ అంటరానితనం అనే భయంకరమైనటువంటి వ్యాధి మన సనాతన ధర్మంలో హిందూ మతంలో భయంకరంగా వ్యాపించింది కదా. ఇప్పటికి కూడా ఇన్ని కులాల మధ్య, ఇన్ని గొడవల మధ్య, ఇన్ని భేదాల మధ్య ఎంత నలిగిపోతున్నారో ప్రపంచం అంతా చూస్తుంది కదా. హిందూ మతంలో ఉన్నన్ని కులాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? ఒక కులంవాడు ఇంకొక కులంవాడిని ప్రేమిస్తాడా? రాజకీయాలు, కులాలు ఇవన్నీ చూస్తున్నాం ఎలా ప్రభావితం చేస్తున్నాయి కులాల్ని. కులాలు రాజకీయాలు, రాజకీయాలు కులాల్ని. 21వ శతాబ్దంలో కూడా కులం ఒక కులం వాడిని మరొక కులం ఎంతగా ద్వేషిస్తున్నాడో చూస్తున్నాం. అందరం హిందువులమే, ఏం లాభం మిత్రమా? హిందువులం అని చెప్పేసి జబ్బలు తెరుచుకుంటే సరిపోతుందా? ఆ హిందూ మతంలోని ఈ కుల వ్యవస్థలో ఉన్న గొడవల్ని ఎవరైనా రూపుమాపగలుగుతారా? హిందువులు అందరూ ఒకటే అనే భావన తీసుకురాగలుగుతారా ఎప్పుడన్నా ఎవరైనా? లోకా సమస్త సుఖినోభవంతోనే అనడమే కానీ మన హిందూ మతంలో ఉన్న సాటి మనుషుల్ని ప్రేమించడం, సమానంగా చూడడం ఎప్పటికైనా తీసుకురాగలుగుతామా? ప్రాక్టికల్గా ఆలోచించండి. అది సాధించకుండా మనం టీవీ ఛానల్లో కూర్చొని మా హిందూ మతం గొప్పది, మా సనాతన ధర్మం గొప్పది, లోకా సంస్థ సుఖినోభవంతో అన్నది మేమే అన్నాం. కానీ ఎప్పుడన్నా అలా అందరినీ మంచిగా చూసామా? అందరూ బాగుండాలని ఎప్పుడైనా ప్రయత్నం చేసామా? అది ఎప్పుడో సనాతన ధర్మంలో సత్యయుగంలో ఋషులు పలికిన గొప్ప వాక్యం. ఎందుకంటే ఆ మహానుభావులు ఆ విధమైన దృక్పథంతో ఉండేవాళ్ళు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు పలికారు. మనం దాన్నే తీసుకొని ఇప్పుడు కూడా పలుకుతున్నాం. కానీ సాటి హిందువులు ప్రేమించలేకపోతున్నాం. హిందూ ధర్మంలో జీవిస్తూ, హిందూ దేవతారాధనలు చేస్తూ, గురువులను కూడా ఆరాధన చేస్తూ జీవిస్తున్న వాళ్ళందరినీ ద్వేషిస్తూ హిందూ మతాన్ని ఇంకా చిన్నాభిన్నం చేయాలని చూస్తూ ఉంటే నిజంగానే సాయి మతం అనేది భవిష్యత్తులో ఏర్పడవచ్చు. ఎప్పుడో తెలుసా? మీలాంటి వాళ్ళు ఆ హిందూ మతంలో ఉన్నటువంటి సోదరుల యొక్క జీవన విధానాన్ని, వారు అనుసరిస్తున్న మార్గాన్ని, దాని విశిష్టతని తెలుసుకోకుండా కాకుల్లా పొడుస్తూ, పాముల్లా విషంగక్కుతూ, వారిని అవమానిస్తూ వెళ్ళిపోండి అని అంటూ ఉంటే, ఒకవేళ భగవంతుని సంకల్పం అలా ఉంటే డాక్టర్ అంబేద్కర్ గారు లాగా ఈ మూఢాచారాలతోటి ఉన్నటువంటి ఈ హిందూ మతంలో నేను ఉండను అని చెప్పి ఆయన బౌద్ధ మతాన్ని ఎంచుకొని పోయినట్టుగా ఇటువంటి మూర్ఖులతోటి మాకెందుకు అని సాయి సమాజం, సాయి భక్తులు అనుకున్నప్పుడు వాళ్ళు సాయి మతంగా ఏర్పడవచ్చు. కానీ దానికి కారణం మాత్రం సాయి భక్తులు కాదు సుమా, మీలాంటి వారే. అప్పుడు హిందూ మతానికి కూడా మీలాంటి వారే సమాధానం చెప్పాల్సి వస్తుంది.
కాబట్టి సాయి మతం ఎప్పుడూ ఏర్పడదు. కానీ మీలాంటి వారు ఇంకా పెరిగినప్పుడు, ఎక్కువైనప్పుడు ఈ హిందూ మతంలో కంటే సాయిబాబా గారి మార్గంలోనే మాకు మనశ్శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది. నిజమైన హిందూ మతం ఆయన దగ్గరే ఉంది, నిజమైన సనాతన ధర్మం ఆయన చూపిన మార్గంలోనే ఉంది అని సాయి భక్తులు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, అలా దాన్నే కోరుకున్న వాళ్ళు అందరూ, సాయి భక్తులు అందరూ అలా ఏం నిర్ణయం చేయలేరు. బాబానా హిందూ మతమా తేల్చుకోండి అన్నప్పుడు ఖచ్చితంగా అందులో ఒక 10%, 20% మాత్రమే బాబానే అనగలిగిన ధైర్యంతో ఉన్నవాళ్ళు ఉంటారు. మిగతా 80 మంది మీరు అన్నట్టుగా కోరికల కోసం బాబాని ఆశ్రయించిన వాళ్ళే. ఇప్పుడు కింద పోస్టింగ్లు పెడుతుంటారు కదా, మీ వీడియోలు చూసి మేము బాబా గారిని వదిలేసాం, మీ వీడియోలు చూసి మేము గుడికి పోవడం మానేసాం, అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు బాబా గారితో పాటు చాలామంది దేవుళ్ళు ఉంటారు, గురువులు ఉంటారు. వారికి బాబాను వదిలేని పెద్ద విషయం కాదు. కానీ బాబానే ప్రాణ సమానంగా ప్రేమించే వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఒక 20% లోపే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది? అది క్రైస్తవంలాగా విశ్వమంతా వ్యాపిస్తుందా? సాయి మతం విశ్వమంతా వ్యాపిస్తుందా? హిందూ మతంలో ఉన్నవాళ్ళు కూడా నెమ్మదిగా ఆయన దగ్గరే ప్రశాంతత ఉంది, ఆయన బోధనలోనే ప్రశాంతత ఉంది, మిగతా ఎక్కడ చూసినా మతం తనుకొని చేస్తున్నారు. ఏ మతము లేకుండా సర్వసమ్మతం ఉన్నటువంటి సాయినాథుని మతమే బెటర్ అనుకొని నెమ్మదిగా అందరూ బాబా మతంలో చేరితే చెప్పలేం, జరగవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, సాయి మతం ఏర్పడడానికి మీలాంటి వాళ్ళు కారణం అయినప్పుడు ఏర్పడవచ్చు. కానీ అంతవరకు సాయిబాబా భక్తులు ఎప్పుడూ కూడా వేరే మతం అనే ఆలోచన తీసుకురారు. కాబట్టి మీరే ఆలోచించుకోవాలి. దానికి కారణం మీరే అవ్వాలనుకుంటున్నారా? మీరు హిందూ మతాన్ని చీల్చాలనుకుంటున్నారా? ఇతర మతాలకు సహాయం చేయాలనుకుంటున్నారా? వాళ్ళు చేయలేని పని మీరు చేసి. ఎందుకంటే వేరే మతాల వాళ్ళు హిందూ మతంలో ఒకరినిద్దరిని మతాలు మార్పిడి చేస్తుంటారు. మీరేం చేస్తున్నారంటే ఒకే దెబ్బకు హిందూ మతంలో మేజర్ పార్ట్ సపరేట్ అయిపోయేలాగా చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. సరే, తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ తప్పు చేస్తున్నారు. సాయిరామ్.